టైటాన్స్ పేసర్ కగిసో రబాడ ఇటీవల ఐపీఎల్పై సీరియస్ కామెంట్స్ చేశాడు. క్యాష్ రిచ్ లీగ్లో బ్యాటర్లదే రాజ్యం నడుస్తుందని అన్నాడు. ఫ్లాట్ పిచ్ల మీద 250+ స్కోర్లు కూడా నీళ్లు తాగినంత ఈజీగా బాదేస్తున్నారని చెప్పాడు. బంతికి బ్యాట్కు మధ్య సమతూకం లేకపోతే ఎలా అని ప్రశ్నించాడు. ఇది ఇలాగే కొనసాగితే క్రికెట్ అని కాకుండా బ్యాటింగ్ అంటూ ఆట పేరు మారిస్తే బెటర్ అని విమర్శించాడు. అతడి వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో భారత క్రికెట్ బోర్డు జాగ్రత్త చర్యలకు దిగిందని తెలుస్తుంది. అందుకు ఈ వారంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లే ఎగ్జాంపుల్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. తాజా ఐపీఎల్ ఎడిషన్ ఫస్ట్ వీక్లో దాదాపుగా అన్ని బిగ్ స్కోర్ మ్యాచెస్ జరిగాయి. సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచుల్లో 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో ఆడిన ఇరు జట్లు 100 మార్కును దాటేశాయి. దీంతో రబాడ పై వ్యాఖ్యలు చేశాడు. ఇది క్రికెటేనా, ఇలాగేనా మ్యాచ్లు నిర్వహించేది? బ్యాటింగ్తో పాటు బౌలింగ్కి కూడా పిచ్ నుంచి సపోర్టు ఉండాలంటూ సూచనలు చేశాడు. ఇది బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. గత వారం రోజులుగా ఐపీఎల్లో యావరేజ్ స్కోరింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఒక్క మ్యాచ్లో కూడా స్కోరు 200 దాటలేదు.